హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. మారుతున్న టెక్నాలజీ ప్రకారం వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ కూడా మారుతూ వస్తుంది గాయస్. ఒకప్పుడు ఓన్లీ స్టాటిక్ వెబ్సైటే వచ్చేది, దాంట్లో జస్ట్ యూజర్ డీటెయిల్స్ సర్వీసెస్ చూసుకుంటే అమ్మయ్యా అనుకునేవాళ్ళం. కానీ ఆ తర్వాత డైనమిక్ వెబ్సైట్ వచ్చింది, దాని తర్వాత డైనమిక్ అండ్ మొబైల్ రెస్పాన్సివ్ వచ్చింది, దాని తర్వాత ఫ్రేమ్వర్క్స్ వచ్చాయి, దాని తర్వాత సిఎంఎస్ వచ్చింది. ఇప్పుడు ఈ సిఎంఎస్లో ఈ కామర్స్ అండ్ కాల్ మరియు వాట్సాప్ బటన్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడైతే ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్స్ వన్ క్లిక్లో పని అయిపోవాలనే చూస్తున్నారు. దానికోసమే కాల్ బటన్ మరియు వాట్సాప్ బటన్ యాడ్ చేయడం జరిగింది. ఎవరికైనా సర్వీస్ కావాలంటే జస్ట్ సింగిల్ క్లిక్ తోటి సర్వీస్ ప్రొవైడర్ కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ కావాల్సిన సర్వీస్ తీసుకోవచ్చు. అలాగే ప్రైస్ డీటెయిల్స్ కావడానికి వాట్సాప్ బటన్కి వెళ్ళి వాట్సాప్ చాట్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఈ విధంగా కాల్ మరియు వాట్సాప్ బటన్స్ ఉపయోగపడుతున్నాయి. దీనిలో ముందుగా మనం కాల్ బటన్ గురించి తెలుసుకుందాం. కాల్ బటన్ సింపుల్గానే ఇన్స్టాల్ చేయొచ్చు, అది ఇన్స్టాల్ చేసేసి యాక్టివేట్ కూడా చేసేయచ్చు. కానీ వాట్సాప్ బటన్ మాత్రం పెయిడ్ బటన్. ఇది ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, మీరు ఆ లింక్ క్లిక్ చేసి దాన్ని పర్చేస్ చేసుకోండి. జస్ట్ $39 ఏమో ఉంది. అండ్ అది ఇన్స్టాల్ చేసి ఎలా ఇన్స్టాల్ చేయాలి, నంబర్ ఎలా యాడ్ చేయాలి అనేది దీంట్లో క్లుప్తంగా చెప్పాను, చూసి నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి గైస్. అండ్ ఓకే, ఇప్పుడు వెళ్ళి మనం కాల్ బటన్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ఓకే గైస్, ఇప్పుడు ఒక కాల్ బటన్ యాడ్ చేద్దాం. దానికోసం ఏం చేయాలంటే ప్లగ్ఇన్స్కి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి ప్లగ్ఇన్స్కి వెళ్తున్నా. కాల్ బటన్ యాడ్ చేద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపించే విధంగా యాడ్ న్యూ ప్లగ్ఇన్. ఇక్కడ నేను సెర్చ్లో జస్ట్ కాల్ అని టైప్ చేసి వదిలేశాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్లో కనిపించింది కదా ఈ కాల్ బటన్. ఇది nowbuttons.comది. ఇది బెస్ట్ అన్నమాట. ఇది ఇన్స్టాల్ చేద్దాం. యాక్టివేట్ చేస్తున్నా. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అకౌంట్ క్రియేట్ చేయమని అడుగుతుంది. నాకు వద్దు అనుకుంటున్నా. క్లిక్ హియర్ టు వితౌట్ ఎన్ అకౌంట్ అని ఇది సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి యాక్టివ్ చేస్తున్న ఫోన్ నంబర్ వచ్చేసి ఇక్కడ ఇదన్నమాట. కాపీ, ఇక్కడ పేస్ట్, ఇది సేవ్ చేస్తున్నా గైస్. ఇది సేవ్ చేశాక ప్రజెంటేషన్ అనేది ఎక్కడ అని అడుగుతుంది. కలర్ కూడా బ్లూ కలర్ సెట్ చేస్తున్నా. ఓకే, ఈ కలర్. ఇది ఎక్కడ కనిపించాలంటే నాకు లెఫ్ట్ కార్నర్లో కనిపించాలి. లెఫ్ట్ కార్నర్లో అండ్ మొబైల్లోనే కాదు, అన్ని స్క్రీన్స్లో కనిపించాలి. అలా సెట్ చేసి సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేస్తున్నా. ఒక్కసారి చూస్తాను. ఇక్కడ చూడొచ్చు, వచ్చేసింది. ఇక్కడ వచ్చేసింది. మొబైల్ వర్షన్లో ఇక్కడ కూడా కనిపిస్తుంది నీట్గా. ఓకే, ఈ విధంగా మనం కాల్ బటన్ సెట్ చేసుకోవచ్చు గైస్. ఇందాక మనం కాల్ బటన్ యాడ్ చేసాం కదా గైస్, ఇప్పుడు వాట్సాప్ బటన్ కూడా యాడ్ చేద్దాం. దీనికోసం వాట్సాప్ యాడ్ చేయడానికి గైస్ ఒకటి ఉంది. వాట్సాప్ చాట్ వర్డ్ప్రెస్ బై నింజా టీమ్ అని. ఇది గూగుల్లో సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది. వాట్సాప్ చాట్ వర్డ్ప్రెస్ బై నింజా టీమ్ అని ఇది చూడొచ్చు. ఇది అనమాట నింజా టీమ్ వాళ్ళది. ఇది చాలా బెస్ట్ ప్లగ్ఇన్ ఇది చాటింగ్కి. ఇక్కడ చూడొచ్చు, ఇది అక్షరాల $39 ఉంది. $39 అంటే $39 అని టైప్ చేస్తే 3,300 అంటే ఆ ట్యాక్స్తో కలిపి 3,700 వరకు వస్తుంది. ఇది పర్చేస్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ పర్చేస్ చేసి పెట్టుకున్నా కాబట్టి నా దగ్గర ఉంది. సో మీకు చెప్పడానికి ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా షేర్ చేస్తా, మీరు పర్చేస్ చేసుకోవచ్చు అక్కడ నుంచి. ఓకే, ఇప్పుడైతే నేను అప్లోడ్ చేస్తున్నా డైరెక్ట్గా. ఇక్కడికి వెళ్ళి ప్లగ్ఇన్స్లో యాడ్ న్యూ, అప్లోడ్, చూస్ ఫైల్. ఇక్కడ ఆల్రెడీ నేను పర్చేస్ చేసి పెట్టాను వాట్సాప్ వర్డ్ప్రెస్ అని. సో ఇది ఇన్స్టాల్ చేస్తున్నా గైస్. ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేస్తున్నా. ఇది యాక్టివేట్ అవ్వగానే ఇలా వస్తుంది. ఈ సెట్టింగ్స్కి వెళ్తున్నా. సెట్టింగ్స్కి వెళ్ళి ఫస్ట్ యాడ్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వాట్సాప్ ఉంది కదా, ఇక్కడ యాడ్ న్యూ అకౌంట్ వచ్చేసి ఫస్ట్ ఇదేంటి శంకర్ అడ్వైజరీగా SCA మీద సేవ్ చేస్తున్నా. శంకర్ అడ్వైజరీ కాబట్టి ఈ ఫోన్ నంబర్ ఇదన్నమాట. ఈ నెంబర్ మీద రావాలి కాబట్టి ఇక్కడ
మన కంట్రీ కోడ్ +91 వాట్సాప్ నంబర్ ఇది. ఇలా టైప్ చేసి ఇక్కడ ఏం రాయొద్దు, ఇది వదిలేయాలి ఇలాగే. ఇది కూడా ఏం రాయొద్దు, రౌండ్ షేప్ సెలెక్ట్ చేయాలి. ఓకే, రౌండ్ షేప్ సెలెక్ట్ చేసి దీన్ని పబ్లిష్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇది పబ్లిష్ అయిపోయింది గైస్. ఇప్పుడు ఫ్లోటింగ్ విడ్జెట్ మీద క్లిక్ చేయాలి. చేయగానే సెర్చ్ అకౌంట్ బై ఎంటరింగ్ నేమ్ ఆర్ టైటిల్ అంటే దీని మీద జస్ట్ ఓల్డ్ చేయగానే ఇలా మనం ఇందాక క్రియేట్ చేసిన అకౌంట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఎస్ఏ అని అది సెలెక్ట్ చేస్తున్నా. మీకు ఒకవేళ సండే వద్దనుకుంటే సండే డిసేబుల్ చేసుకోవచ్చు. నేనైతే అన్ని డేస్ ఓకే పెడుతున్నా. ఓకే పెట్టేసి డిజైన్ మీద క్లిక్ చేస్తున్నా. డిజైన్ ఎక్స్పాండబుల్ ఉంటుంది. ఎక్స్పాండబుల్ నుంచి సింపుల్ కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు ఇట్లా వస్తుంది. షో విడ్జెట్ లేబుల్ అని ఉంది. ఈ విడ్జెట్ లేబుల్ తీసేస్తున్నా. విడ్జెట్ లేబుల్ తీసేసి ఇట్లా పెడుతున్నా గైస్. ఇట్లా పెట్టేసి ఇది 30 ఉంది కదా, 15 చేస్తున్నా. ఎందుకంటే బాటమ్కి వస్తాను అనమాట. ఇలా 15కి చేస్తున్నా. ఎందుకంటే కాల్ బటన్ ఇక్కడ ఉన్నప్పుడు ఇది పైకి వస్తుంది. సో ఈక్వల్ చేయడానికి 15 పెట్టేశాను. సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేస్తున్నా. సేవ్ చేయంగానే ఒక్కసారి నేను సైట్ మీద విజిట్ చేస్తున్నా గైస్. చూడవచ్చు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కాల్ బటన్, రైట్ సైడ్లో వాట్సాప్ బటన్ ఉంది. ఒకవేళ నేను వాట్సాప్ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ నేను వాట్సాప్కి వెళ్ళిపోతాను అనమాట. కంటిన్యూ టు చాట్ అనగానే నేను చాటింగ్ తీసుకోవచ్చు. ఈ విధంగా కాల్ బటన్, వాట్సాప్ బటన్ అసైన్ చేయొచ్చు. మొబైల్లో అయితే ఈ విధంగా ఉంటుంది గైస్. ఓకే, ఈ విధంగా వాట్సాప్ బటన్ని మనం అసైన్ చేసుకోవచ్చు గైస్. దీని పర్చేస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నా, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి గైస్. ఓకే, చివరిగా ఈ వాట్సాప్ ప్లగిన్ ఇన్స్టాలేషన్తో ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది గైస్. కంగ్రాచులేషన్స్. మీకు ఈ ప్రాజెక్ట్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా నంబర్ ఇస్తున్నా, ఈ నంబర్కి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.